పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు ఈ భూమి మీదకు మానవ కారణంతో వచ్చి సమస్త మానవ పాప క్షమాపణ కొరకే శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచావు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీ అందరి విశ్వాసము ద్వారా మీ నిత్యరాజ్యానికి మమ్మల్ని వారసులుగా మీరు చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నేను మరొక పర్యాయము ఈ రాత్రికాల సమయంలో బైబిల్ తరగతిలో మీరు మాకు తోడుగా ఉండి మీకు మహిమకరంగా దీన్ని జరిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారిని త్వరగా క్షేమంగా మీ సన్నిధికి నడిపించండి. నాయన, ఇది ఎంతో ప్రయాసంతో కూడినటువంటి ప్రభా తరగతులు అయించుండగా ప్రభా వీటిని మా ప్రియులు విలువగా ఎంచుకోగలుగుతూ కూడా కృప ఇచ్చేమని వేడుకుంటూ ఈ రాత్రి తరగతిని మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, దేవుని మహాకృప చేత మనం బైబిల్ తరగతిలో ఇంతవరకు 8 అంశాలను పూర్తి చేసుకున్నాం. ఈ రాత్రి 9వ అంశానికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఈ 9వ అంశం పేరు శిష్యులుగా చేయుట. ఏంటి ఈ అంశం పేరేంటి? శిష్యులుగా చేయుట. ఇందులో మొత్తం 6 పాఠాలు అనేటువంటివి ఉన్నాయి. శిష్యులుగా చేయుట అనే అంశంలో 6 పాఠాలు ఉన్నాయి. ఈ అంశము కూడా చాలా ప్రాముఖ్యమైనది. మనం ఈ బైబిల్ కోర్సులో మొత్తం 13 అంశాలు ఉన్నాయి. ఈ 13 అంశాలు కూడా ప్రతిదీ ఒక యూనిక్ అన్నమాట. అంటే ప్రతిదీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. సరే, ఈ రాత్రి శిష్యులుగా చేయటం అంశంలో నుండి ఒక 2 పాఠాలు మనం నేర్చుకుందాం. మొత్తం 6 పాఠాలు ఉన్నాయి. ఈ రాత్రి 2 పాఠాలు మనం నేర్చుకున్నాం పిల్లలు. మొదటి పాఠము శిష్యులుగా చేయుట ఉపోద్ఘాతము. పేజ్ నెంబర్ 149, 150. పేజ్ నెంబర్ మన టెక్స్ట్ బుక్లో 149వ పేజీ, 150వ పేజీ. ఈ 2 పేజెస్లో కూడా ఈ మొదటి పాఠం మనకు కనబడుతుంది. ఉంది కదా. పాఠం 1 శిష్యులుగా చేయుట ఉపోద్ఘాతము. ఉపోద్ఘాతము అంటే ఇంట్రడక్షన్ అన్నమాట. అంటే శిష్యులుగా చేయుట అంటే ఏంది అనే దాని గురించిన వివరాలు. సరే, మొదటి పేరా కాకుండా 2వ పేరానికి వద్దాం. చదవగలరు ఎవరైనా? శిష్యులుగా చేయుటకు బైబిల్ పునాది అని ఉంది కదా, అది చదువుతారు ఎవరైనా? చాలు. శిష్యులుగా చేయుటకు బైబిల్ పునాది అని చెప్పి అక్కడ ఒక రిఫరెన్స్ మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకున్నట్లయితే అది చాలా ఫేమస్ అన్నమాట. మరి ప్రపంచంలో ఎన్నో మిషన్స్ పరిచర్యలు స్థాపించబడేదానికి, ఎన్నో ప్రాంతాలకు సువార్త బయలు వెళ్ళేదానికి, అనేక మంది మిషనరీలు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించేదానికి, అనేక మంది శిష్యులుగా చేయబడేదానికి ఈ పునాది చాలా ప్రాముఖ్యమైనటువంటి పునాది. ఇది మనకు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుకున్నట్లయితే దీని గురించి అక్కడ మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో గ్రేట్ కమిషన్ అంటారు. ఇంగ్లీష్లో గ్రేట్ కమిషన్ అంటారు, తెలుగులో గొప్ప ఆజ్ఞ అని పిలుస్తారు. అక్కడే ఉంది కదా. ఈ గొప్ప ఆజ్ఞలో ఏ 4 విషయాలు ఆజ్ఞాపింపబడి ఉన్నవి, దానిలోని వాగ్దానము ఏమై
ఉన్నది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిస్తే, యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందున్న భూమి మీద ఉన్న నాకు సర్వాధికారములను ఇవ్వబడి ఉన్నదని, కాబట్టి వెళ్ళి సమస్తమును జనములను శిశువుగా చెయ్యుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారిని బాప్తిసము ఇచ్చుచు, నేను మీకు ఏదేయో సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ దైవని వలనని వారికి బోధించుడని. నేను యుగ సమస్త వరకు సదాకాలమును నీతో కూడా ఉన్నానని వారితో చెప్పాము. చాలు. దీన్ని గ్రేట్ కమిషన్ అంటారు, లేక గొప్ప ఆజ్ఞ అని పిలుస్తారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానుడై వెళ్ళిపోక ముందు శిష్యులకు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఇది. ప్రభు శిష్యులను చూసి మాట్లాడుతూ అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించును. ఇదన్నమాట గ్రేట్ కమిషన్. ఈ గొప్ప ఆజ్ఞను మరి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇవ్వడం జరిగింది. సరే, శిష్యులనుగా చేయుట అనేటువంటి ఈ పాఠంలో నిర్వచనాన్ని మనం చూద్దాం. అసలు శిష్యులుగా చేయటం అంటే ఏంటి, శిష్యుడు అంటే ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మన టెక్స్ట్ బుక్లో నిర్వచనం అని ఉంది కదా, రోమన్ నంబర్ 2లో నిర్వచనం అని ఉంది. అక్కడ ఏముంది, శిష్యుడు మరియు శిష్యులనుగా చేయుట అంటే రెండు విషయాలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకటి, శిష్యుడు అనగా ఎవరు, రెండు, శిష్యులనుగా చేయుట అంటే ఏమిటి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అసలు శిష్యుడు అంటే ఎవరు ఒకటి, రెండవది శిష్యులనుగా చేయడం అంటే ఏంటి. ఈ రెండు నిర్వచనాలు, డెఫినిషన్స్ అనేటువంటివి అక్కడ మనం చూస్తాం. చూడండి, శిష్యుడు అనగా ఎవరు, జవాబు చర్చించండి. శిష్యుడు అనగా తన విశ్వాసమును క్రీస్తునందు ఉంచి బాప్తిస్మము ద్వారా తనను తాను క్రీస్తును వెంబడించువానిగాను ఒక సంఘ సభ్యుడిగాను గుర్తించుకునేవాడు శిష్యుడని నిర్వచింపబడవచ్చును. శిష్యుడు అంటే ఎవరు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము ద్వారా క్రీస్తుని వెంబడించేటువంటి వాడిగా ఉన్నటువంటి వ్యక్తి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి, బాప్తిస్మం తీసుకున్నటువంటి వ్యక్తి, క్రీస్తుని వెంబడించేటువంటి వ్యక్తి, ఒక సంఘ సభ్యుడిగా గుర్తించబడేటువంటి వ్యక్తిని సహజంగా శిష్యుడు అని పిలుస్తాము. కొంత శిష్యులను చేయటం అనగానేమి, ఇది చాలా ప్రాముఖ్యం. ఇది కూడా మొదటిది శిష్యులనుగా ఏంటి, రెండవది శిష్యులనుగా చేయుట అనగానేమి అని అక్కడ. శిష్యులనుగా చేయుట అనగానేమి అని అంటే ఆ కింద ఒక 3 బుల్లెట్ పాయింట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనకు లోబడినట్లు వారిని నడిపించుట, మేకింగ్ అదర్స్ డిసైపుల్స్. అంటే ఇతరులను శిష్యులుగా చేయటం అనేటువంటిది ఎలాంటిది అంటే వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనకు లోబడేటట్లు వారిని నడిపించాలి. రెండవదిగా వారిని క్రీస్తులోనికి, ఆయన సంఘములోనికి బాప్తిస్మం ద్వారా చేర్చుకుంటా. మూడవదిగా క్రీస్తు యొక్క ప్రదర్శించు. అది ఈ 3 విషయాలు అంటే శిష్యులుగా చేయటం అనే దాంట్లో ఈ 3 విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, ప్రజలు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనకు లోబడినట్టు చేయడం.
రెండవది క్రీస్తులోనికి ఆయన సంఘంలోనికి బాప్తిజం ద్వారా చేర్చడం. మూడవది క్రీస్తు యొక్క సంపూర్ణ చిత్తమునకు విధేయత ప్రదర్శించు జీవితంలోనికి వారిని నడిపించడం. ఈ మూడు కూడా శిష్యులుగా చేయుట అనేటువంటి దాంట్లో మనము చూస్తా ఉన్నాం. మొదటిది శిష్యులుగా ఏంటి, రెండవదిగా శిష్యులుగా చేయుట అంటే ఏమిటి అనేటువంటి రెండు ప్రశ్నలకు జవాబులు అక్కడ మనం చూసాం. పోతే రోమన్ నంబర్ 3కి వచ్చేసరికి శిష్యులుగా చేయుటకు దేవుడు ఇచ్చిన పిలుపు. ద కాల్ ఆఫ్ గాడ్ టు మేక్ అదర్స్ డిసైపుల్స్, టు మేక్ డిసైపుల్స్. శిష్యులుగా చేయుటకు దేవుడు ఇచ్చినటువంటి పిలుపు. ఇక్కడ ఒక మాట మనం చదువుతాము, ఏదో క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెను సిద్ధపరచుట. అక్కడ ఒక రెండు రిఫరెన్స్లు అనేవి మనకు కనబడతా ఉన్నాయి. రెండు రిఫరెన్స్లు కూడా ఎఫ్ఎస్సి పత్రికలో నుంచి తీసుకోవడం జరిగింది. సరే, మొదటి రిఫరెన్స్ చదువుతాం. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఏముంది చూడండి ఒకసారి. 1వ అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక 23వ వచనం ఏముంది అక్కడ? సమస్తమును సంపూర్ణంగా ఆయన సంఘం వాడి శరీరము సమస్తమును పూర్తిగా నిలుపుతున్న వాడి సంపూర్ణ దేవుని. పైన చదవండి, 22 చదవండి, 22. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించింది. సమస్తము పైన ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము. ఈ రెండు జాబులు అంటే యేసుక్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సుగాను, సంఘము యేసుక్రీస్తు ప్రభువుకి శరీరంగాను ఉంది. దీన్ని మనం గుర్తించాలి. శిష్యులుగా చేయుటలో దేవుని యొక్క పిలుపు ఏంటి అంటే, శిష్యులు యేసుక్రీస్తు యొక్క శరీరంలో లేక సంఘంలో చేర్చబడాలి. దాని గురించి ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. అది దేవుని యొక్క నిత్య ప్రణాళిక, దేవుని యొక్క నిత్య ప్రణాళిక. మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి సంఘంలో చేర్చబడుట అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ టెంపరరీ, అది తాత్కాలికమైనటువంటిది కాదు, కానీ అది నిత్య ప్రణాళికకు సంబంధించినటువంటి విషయము. సరే, ఇక్కడ బిలో కొన్ని బుల్లెట్ పాయింట్స్ మనం చూస్తా ఉన్నాం. 3 బుల్లెట్ పాయింట్స్ బిలో ఉన్నాయి. పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారునికి యోగ్యురాలై ఉండినట్లు చేయుట. అంటే శిష్యులను చేసేటువంటి ప్రక్రియలోని భాగాలు ఇవి. బుల్లెట్ పాయింట్స్: విశ్వాసులు దేవునితోనూ తోటి విశ్వాసులతోనూ గల ఐక్యమందు ఎదుగునట్లు మనము వారిని ఆయత్తము చేయుచున్నాము. విశ్వాసులు దేవునితోనూ తోటి విశ్వాసులతోనూ గల ఐక్యమందు ఎదుగునట్లు. విశ్వాసులు ఎక్కడ ఎదగాలట? దేవునిలో ఎదగాలి. 2 తోటి విశ్వాసులతో ఐక్యతలో కూడా ఎదగాలి. తర్వాత ఇంకా అక్కడ ఏమని చెప్తున్నారు? ఇటు ఐక్యతను ప్రతిబింబించు దేవుని ప్రేమను ప్రత్యక్షపరచు జీవితములు వారు జీవించినట్లు మనము వారిని నడిపిస్తున్నాము. ఇటు ఐక్యతను ప్రతిబింబించు దేవుని ప్రేమను ప్రత్యక్షపరచు జీవితములు, దేవుని ప్రేమను ప్రత్యక్షపరచు జీవితం అంటే దేవుని ప్రేమను ప్రత్యక్షంగా చూపించేటువంటి జీవితాలు, ప్రత్యక్షంగా చూపించేటువంటి జీవితాలు. ఒకసారి ఒక మిషనరీ రైల్వే స్టేషన్లో ఉన్నాడు. రైల్వే స్టేషన్లో ఉంటే ఆ దిశగా ఒక వ్యక్తి ఏదో కొన్ని వస్తువులు అమ్ముకుని వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉండే సడన్గా కాలు పెట్టి కింద పడిపోయాడు. ఆ వస్తువులన్నీ కూడా కింద పడిపోయి అలా చెదిరిపోయినాయి. అప్పుడు ఈ మిషనరీ ఏం చేశాడు అంటే ఆ వస్తువులన్నీ కూడా సమకూర్చి, అంటే అతను అంగవైకల్యం అనమాట, అమ్మేటువంటి వ్యక్తికి ఆ వస్తువులన్నింటినీ కూడా సమకూర్చి
మళ్ళీ దాన్ని బాగా నీట్గా పేర్చి ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా మీరు యేసు ప్రభువా అని అన్నాడు. చూడండి, అంటే ఆ అంగవైకల్యునికి అర్థం ఏంటంటే యేసు ప్రభు సహాయం చేసేటువంటి వ్యక్తి అని తెలుసు అనమాట. ఈ మిషనరీ ఎప్పుడైతే అతనికి ఆ విధంగా సహాయం చేశాడో వెంటనే అతనికి ఏమనిపించిందంటే, ఓ ఇతనేనేమో యేసు ప్రభు అనిపించింది. వాస్తవానికి మిషనరీ యేసు ప్రభు కాదు, కానీ మిషనరీ ఏం చేశాడు, ఆ వ్యక్తికి సహాయం చేశాడు, ప్రేమను చూపించాడు. కాబట్టి మనం చూపించేటువంటి ప్రేమను బట్టి యేసుక్రీస్తు ఎవరో అనేటువంటిది ప్రజలకి అర్థమవుతుంది, తెలుస్తుంది. రెండవ బుల్లెట్ పాయింట్, విశ్వాసులు క్రీస్తునందలి తమ విశ్వాసములోను నిరీక్షణలోను మరి ఎక్కువ లోతుగా ఎదుగునట్లు మనము వారిని ఆయత్తము చేయించున్నాము. అంటే శిష్యులుగా చేసేటువంటి విధానాలు అన్నమాట ఇవన్నీ. క్రీస్తునందలి తమ విశ్వాసములోను నిరీక్షణలోను మరి ఎక్కువ లోతుగా ఎదుగునట్లు. విశ్వాసంలో నిరీక్షణలో లోతుగా ఎదగడం. ఏదో ఊరికే విశ్వాసం ఉంది, నాకు కూడా నిరీక్షణ ఉంది అనుకోవడం కాదు, కానీ దాంట్లో లోతుగా ఎదగడం. తర్వాత మూడవ బుల్లెట్ పాయింట్లో, మన శిష్యులు ఇతరులను సార్థకంగా లేక సరైన విధానంలో పరిచర్య చేస్తూ వారిని క్రీస్తునందు బలపరచులాగున మనము వారిని ఆయుక్తం చేయించున్నాము. శిష్యులు ఇతరులకు సరైన విధానంగా పరిచర్య చేస్తూ వారిని క్రీస్తునందు బలపరచులాగున, అంటే శిష్యులుగా పిలువబడేటువంటి వారు ఇతరులకు పరిచర్య చేయాలి. ఏ విధంగా చేయాలంటే సరైన విధానంలో చేయటం. ఇంకా కొన్ని విషయాలు ఆ బుల్లెట్ పాయింట్ పైన మనం చూస్తాం. విశ్వాసులు ఇతరులు దేవుని పరిశుద్ధ సమాజంలో భాగమవునట్లును, తద్వారా క్రీస్తు సంఘమును విస్తరింప చేయనట్లును వారికి పిలుపునిస్తూ క్రీస్తు రాయబారులై ఉండినట్లు మనం వారిని ఆయత్తము చేయించున్నాము. ఇవన్నీ కూడా మరి శిష్యునిగా చేసేదానికి దేవుడు ఇచ్చినటువంటి పిలుపులో భాగాలుగా ఉన్నాయి. రోమన్ నంబర్ 4లో శిష్యులను చేయుట సంఘ స్థాపనకు ఎలా దోహదపడుతుంది. మరి దీని గురించిన వివరాలు మనకి ఇక్కడ చెప్పబడలేదు. అయితే రాసుకునే వాళ్ళు రాసుకోండి, నేను ఇక్కడ లైన్ చెప్తాను. శిష్యులను చేయుట సంఘ స్థాపనకు ఎలా దోహదపడుతుంది. శిష్యులుగా చేయుట సంఘ స్థాపనకు ఎలా దోహదపడుతుంది అని అంటే, శిష్యులుగా చేయుట వలన సువార్త ప్రకటించబడుతుంది. శిష్యులుగా చేయడం వలన సువార్త ప్రకటించబడుతుంది. సువార్త ప్రకటించబడటం వలన ఆత్మలు రక్షణ పొందుతాయి. ఆత్మలు రక్షణ పొందుట వలన సంఘము స్థాపించబడుతుంది. సంఘము స్థాపించబడుతుంది. కాబట్టి శిష్యునిగా చేయడం వలన ఏమవుతుందంటే సంఘ స్థాపనకు అది దారి తీసేదిగా ఉంటుంది. సరే, 150 పేజీకి వెళ్దాం. 150వ పేజీలో రోమన్ నంబర్ 5 పైన ఏముంది అక్కడ బోల్డ్ లెటర్స్లో, అంత్యమును మనస్సులో ఉంచుకొని
ఆంత్యము అనేది తప్పు కానీ అక్కడ లక్ష్యమును అని పెట్టుకోండి. లక్ష్యమును లేక గురిని అని రాసుకోండి. ఆంత్యమును అనేది మనకు అర్థం కాదు, అది పదం అర్థవంతంగా కనబడట్లేదు. లక్ష్యమును లేక గురిని అని పెట్టుకోండి. లక్ష్యమును మనసులో ఉంచుకొని ఆరంభించుట లేక గురిని మనసులో ఉంచుకొని ఆరంభించుట. గురిని మనసులో ఉంచుకొని ఆరంభించుట. సరే, కిందకు వద్దాం. శిష్యులుగా చేయుటలో గల నీ లక్ష్యము ఏమిటి? కొన్ని ప్రశ్నలు ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి. శిష్యులుగా చేయుటలో గల నీ లక్ష్యం ఏమిటి? మీ ప్రజల పరిస్థితి ఎలా ఉంది? వారు ఇప్పుడున్న పరిస్థితిలో నుండి వారిని శిష్యులుగా చేయాలని నీవు పెట్టుకున్న లక్ష్యము దిశగా ఎదుగునట్లు వారికి నీవేళ సహాయము చేయగలవు. ఇవన్నీ ప్రాక్టికల్స్ అన్నమాట. శిష్యులుగా చేయటంలో మనకున్నటువంటి లక్ష్యం ఏమిటి? మనం ఎవరినైతే శిష్యులుగా చేయాలనుకుంటున్నామో వారి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నుండి వారిని శిష్యులుగా చేయాలని నీవు పెట్టుకున్న లక్ష్యము దిశగా ఎదుగునట్లు వారికి నీవేళ సహాయపడగలవు. కొన్ని బుల్లెట్ పాయింట్స్ అక్కడ మనం కనిపిస్తా ఉన్నాయి. మొదటి బుల్లెట్ పాయింట్ ఏంటి? శిష్యత్వము లేని సువార్థీకరణంలో గల తప్పు ఏమిటి? ఒకవేళ సువార్త ప్రకటించబడతా ఉందనుకోండి, శిష్యత్వం అనేది లేకపోయినట్లయితే అది అంత ఎక్కువ స్ప్రెడ్ కాదు. తర్వాత శిష్యత్వం అనేటువంటిది లేకపోతే సంఘాలుగా మనుషులు సమకూడలేరు. కాబట్టి శిష్యత్వం అనేటువంటిది సువార్త తర్వాత జరిగేటువంటి ఒక గొప్ప ప్రక్రియ. ఫస్ట్ సువార్త ప్రకటించబడాలి. ఆ తర్వాత సువార్తను నమ్మిన తర్వాత ప్రజలు యేసు ప్రభువుని విశ్వసించి బాప్తిస్మం తీసుకున్న తర్వాత వాళ్ళు శిష్యత్వంలోనికి అంటే శిష్యత్వం అనేటువంటిది ఇంకొక స్టెప్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మారుమనసు పొంది రక్షణ పొందాము, అది ఒక భాగము. రక్షణ పొందిన తర్వాత దేవునిలో ఎదగాలి, అది రెండవ భాగం. తర్వాత దేవునిలో ఎదుగుతూ ఇతరులను దేవుని దగ్గరికి నడిపించాలి, అది మూడవ భాగం. తర్వాత నాలుగవదిగా ఇతరులను శిష్యులుగా చేయడం, అంటే నడిపించినటువంటి వ్యక్తులను వాళ్ళని తర్బీదిచ్చి వాళ్ళని శిష్యులుగా చేయడం. ఈ స్టెప్స్ చాలా ప్రాముఖ్యం. అంతకుముందు దినాల్లో కూడా మనం యేసు ప్రభు ఆయన యొక్క శిష్యులకు మధ్య ఉన్నటువంటి సంబంధాలను, దేవుడు వారిని ఏ విధంగా తర్బీదిచ్చాడో, వారు ఏ విధంగా సువార్త ప్రకటించారో, శిష్యులుగా మారారో, ఆ తర్వాత వారు ఏ విధంగా ఆత్మను సంపాదించారో, సంఘాలను కట్టారో, ఇవన్నీ అంతకుముందు పాఠాలను మనం చూసాం. సువార్థీకరణ అనేటువంటిది, తర్వాత సంఘ స్థాపన, దర్శనం, ఇట్లాంటి వాటిలో కొన్ని మనం ఆ రోజుల్లో చెప్పుకున్నాం. సరే, రెండవ బుల్లెట్ పాయింట్ చదువుతాం. ఒక నూతన సంఘమును స్థాపించడంలో, సంఘ స్థాపన ఉద్యమమును స్థాపించుటలో కార్యసాధకముగా శిష్యులను చేయు పరిచర్య ఎలాంటి వ్యత్యాసమును చూపిస్తుంది? ఇక్కడ రెండు పరిచర్యలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రెండవ బుల్లెట్ పాయింట్లో రెండు పరిచర్యలు ఉన్నాయి. ఒకటి నూతన సంఘాన్ని స్థాపించడం, రెండు సంఘ స్థాపన ఉద్యమమును స్థాపించడం. దీని వ్యత్యాసం మనకు అర్థం కావాలి, డిఫరెన్స్ మనకు అర్థం కావాలి. నూతన సంఘాన్ని స్థాపించేదానికి, సంఘ స్థాపన ఉద్యమమును స్థాపించేదానికి వ్యత్యాసం ఏంటి? నూతన సంఘమును స్థాపించుట అనేటువంటిది ఒక జనరల్ థింగ్ అన్నమాట.
జనరల్ థింగ్ అంటే ఒక ఏరియాకి మనం వెళ్ళాం, అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాం, ఇంకా ఆ సంఘంతో పాటే ఉండిపోవడం. అయితే సంఘ స్థాపన ఉద్యమం అనేటువంటిది ఏంటి అంటే అది అలాగే ఒక్క దగ్గరే ఉండేటువంటిదిగా కాకుండా అది అనేక ప్రాంతాలకు బయలు వెళ్ళేటువంటిది అనమాట. బయలు వెళ్ళేది కాబట్టి రెండోది చాలా ఇంపార్టెంట్. సంఘ స్థాపన ఉద్యమం అనేటువంటిది అదొక ఎఫెక్టివ్నెస్ ఇచ్చేటువంటిది అనమాట. ఊరికే సంఘం స్థాపించడం వల్ల కొంతవరకు ప్రయోజనం ఉంటుంది, కానీ సంఘ స్థాపన ఉద్యమం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు అనేటువంటివి ఉంటాయి. సంఘం అనేక ప్రాంతాలకు విస్తరించబడుతుంది, అనేక సంఘాలు అనేటువంటివి స్థాపించబడతాయి, ఆత్మలు సంఘంలోనికి చేర్చబడతాయి. ఇటువంటి లక్ష్యాన్ని కలిగి పరిచర్యను ఆరంభించడం. తర్వాత 4వ బుల్లెట్ పాయింట్ వద్దాం. శిష్యత్వము గురించి తగినంత వక్కాణింపు అనుంది కదా, ఆ వక్కాణింపు అనేటువంటి పదాన్ని కొట్టేసి తర్బీదు అనే పదం పెట్టుకోండి. పేజీ నెంబర్ 150 పేజీలో పైన కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ బుల్లెట్ పాయింట్స్లో 4వది అనమాట, 3వది మనం చెప్పుకునేది. పేజీ నెంబర్ 150లో పైన 5 ఉంది కదా, ఆంత్యమును అనేది కొట్టేసి లక్ష్యమును అని పెట్టుకోండి. అక్కడ ఆంత్యమును అనేది కొట్టేసి లక్ష్యమును అని పెట్టుకోండి. లక్ష్యమును మనసులో ఉంచుకొని ఆరంభించుట అనే దాన్ని మనం చదువుతా ఉన్నాం. పోతే దాంట్లోనే 3వ బుల్లెట్ పాయింట్లో శిష్యత్వమును గురించి తగినంత వక్కాణింపు అనేది, ఆ వక్కాణింపు అనే పదాన్ని కొట్టేసి తర్బీదు అని పెట్టుకోండి. తర్బీదు అంటే ఇతరులకు ట్రైనింగ్ ఇవ్వడం అన్నమాట, శిక్షణ అంటాం కదా, అట్లాంటిది తర్బీదు అన్న ఒకటి, శిక్షణ అన్న ఒకటి. శిష్యత్వము గురించి తగినంత శిక్షణ లేక తర్బీదు లేకుండా ఒక సంఘమును స్థాపించడం సాధ్యమవుతుందా? ఒక ప్రశ్న అన్నమాట. సాధ్యమవుతుంది లేదా ఎందుకు సాధ్యం కాదు అని. శిష్యత్వం గురించి తగినంత శిక్షణ లేకుండా ఒక సంఘమును స్థాపించుట సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాదు. ఎందుకు అంటే సంఘాన్ని స్థాపించాలి అంటే మరి శిష్యత్వం యొక్క తర్బీదు అనేది చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో గమనించినప్పుడు బైబిల్లో అకులా ప్రిస్సిల్లా అనేటువంటి 2 వ్యక్తులు కనిపిస్తారు. ఈ అకులా ప్రిస్సిల్లా అనేటువంటి వాళ్ళు మరి ఏం ఉద్యోగం చేసేవాళ్ళు? డేరాలు కుట్టేవాళ్ళు. వాళ్ళిద్దరు భార్య భర్తలు అనమాట. వాళ్ళు డేరాలు కుడుతూ ఆయా ప్రాంతాలకి ప్రయాణం చేస్తున్నటువంటి టైంలో వాళ్ళకి ఒక వ్యక్తి ఎదురవుతాడు, పౌలు ఎదురవుతాడు. పౌలు ఎదురై పౌలు కూడా కలిసి వాళ్ళతో పనిచేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే అకులా ప్రిస్సిల్లా చూడండి, 18వ అధ్యాయము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము. ఈ 18వ అధ్యాయంలో మొదటి వచనం చదువుకుందాం. 18వ అధ్యాయం మొదటి వచనం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. ఇక్కడ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వీరిద్దరు కూడా భార్య భర్తలుగా ఉన్నారు. వీరిద్దరూ దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు. మరి డేరాలు కుట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు. వీళ్ళకి దేవుని వాక్యం బాగా తెలుసు, దేవుని వాక్యాన్ని బాగా తెలిసినటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే చూడండి, అదే అధ్యాయంలో ఒకసారి
6వ వచనం చదువుతారా ఎవరైనా? ప్రిస్కిల్లా అకులాయు విని ఆ, అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరచుడి. చాలు. ప్రిస్కిల్లా అకులాయు విని అతన్ని చేర్చుకొని, అతడంటే ఎవరు ఇక్కడ? ఏమ్మా అతడు అంటే పౌలు. చూడండి ఇంకొకసారి 24లో చూడండి, మీకు అర్థమైపోద్ది ఎవరు అనేది. అలెగ్జాండ్రియా వాడైన ఆ. అపోల్లో అతను ఒక యూదుడు ఆ. ఎఫెసునకు వచ్చింది. ఆ. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. చాలు. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి పేరేంటి? అపోల్లో. ఈ అపోల్లో అనేటువంటి వ్యక్తి విద్వాంసుడు అంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, లేఖనముల యందు ప్రవీణుడైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని అకుల్లా ప్రిస్కిల్లా చేర్చుకున్నారు. ఆ వ్యక్తిని అకుల్లా ప్రిస్కిల్లా చేర్చుకొని ఏం చేశారంటే దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశుద్ధ పరిచది. ఎందుకు అంటే ఈ అపోల్లో అనేటువంటి వ్యక్తి మరి ప్రభువుని గురించి తెలుసుకున్నాడు, అప్పటికే ప్రభువుని గురించి ప్రకటిస్తా ఉన్నాడు. కానీ ఇతనికి ఇంకా యేసును గురించిన విషయాలు అంత ఎక్కువ తెలియదు. యోహాను ఇచ్చినటువంటి బాప్తిజాన్ని పొందుకొని ఉన్నాడు, కానీ మారు మనసు గురించినటువంటి బాప్తిజంలోనికి ఇంకా అతను రాలేదు. అటువంటి వ్యక్తిని ఈ అకులా ప్రిస్కిల్లా వాళ్ళు చేర్చుకొని వారికి దేవుని వాక్యాన్ని బాగా ప్రకటించిన తర్వాత ఆ వ్యక్తికి అతను ఏం చేశాడంటే వెళ్ళి అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. ఈ అపోల్లో గురించి కొరింథీ పత్రికలో కూడా మనకు కనిపిస్తుంది. పౌలు ఎవరు, అపోల్లో ఎవరు అంటాడు. అంటే తర్వాత అపోల్లో బాగా షైన్ అయ్యి బాగా మెరుగుపరచబడి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక సంఘాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కాబట్టి మరి తర్బీదు అనేటువంటిది అవసరం. ఈ అకులా ప్రిస్కిల్లా ఏ విధంగా అయితే అపోలోకు తర్బీదునిచ్చారో అటువంటి తర్బీదు పొంది సువార్త ప్రకటించి సంఘాలను కట్టడం అనేటువంటిది చాలా చాలా అవసరము. లాస్ట్ బుల్లెట్ పాయింట్ వద్దాం. పేజ్ నెంబర్ 150 పై భాగంలో లాస్ట్ బుల్లెట్ పాయింట్ ఏంటి? ఏ వేరు పరిస్థితులలో లేక పద్ధతులతో శిష్యులుగా చేయ దిశగా సంఘం పనిచేయవచ్చు. చాలు. ఇక్కడ కూడా ఒక మంచి ప్రశ్న మనం చూస్తా ఉన్నాం. శిష్యులనుగా ఒక సంఘము శిష్యులనుగా తయారు చేసేటువంటి దశలో ఏ పద్ధతులు ఉపయోగించుకోవచ్చు, ఏ పద్ధతులు ఉపయోగించుకోవచ్చు అని ఒక ప్రశ్న అనేది మనము చూస్తాము. అంటే ఇది మనం మన యొక్క పని విధానాన్ని బట్టి మనం దాన్ని చెప్పవచ్చు అన్నమాట. గురి కలిగి శిష్యులునిగా చేయడం, తర్వాత వాళ్ళని ప్రార్థనాపూర్వకంగా నడిపించడం, ఆ తర్వాత దేవుని నడిపింపుతో ఆత్మ దృష్టితో అనేక విధాలుగా వారిని మనము వివిధ రకాల పద్ధతుల్లో ఒక సంఘము శిష్యులను తయారు చేసేటువంటిదిగా ఉంది. అంతకుముందు చిన్న గుంపుల కార్యక్రమాన్ని మనం చూసాం. చిన్న గుంపుల్లో కూడా సంఘం చిన్న గుంపులుగా విభజించి తయారు చేసి వాళ్ళ ద్వారా మరి సంఘాలు కట్టేటువంటి పనులు, ఆత్మను రక్షించేటువంటి పనులు, సంఘ స్థాపనలు జరిగించేటువంటి పనులు చేయొచ్చు అని అంతకుముందు పాఠాల్లో కూడా మనము చూడగలిగాం. సరే, ఇక్కడ కార్యాచరణ ప్రణాళిక అనేది కనిపిస్తూ ఉంది. శిష్యులుగా చేయడానికి మీ సంఘము ప్రస్తుతము ఏ విధమైన లక్ష్యములు కలిగి ఉన్నదో వర్ణించుము. శిష్యునిగా చేయుటకు ఉండవలనని నీవు అనుకునిచున్న లక్ష్యముల జాబితా కార్యాచరణ ప్రణాళిక యాక్టివిటీ. కాబట్టి మరి ఈ కోర్స్ జరిగేటువంటి సమయంలో ఇప్పుడైతే మనం కొద్దిమంది ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో చాలామంది ఉంటారు, చాలా మందిలో సేవకులు కూడా ఉంటారు. ఈ కోర్స్ కేవలం ఒక విద్యార్థులకి లేక విశ్వాసులకి అనేది కాదు, కానీ కొన్ని ప్రాంతాల్లో సేవకులు కూడా
బైబిల్ ట్రైనింగ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. ఈ కోర్సు వింటూ ఉన్నటువంటి సమయంలో మరి లక్ష్యములను గురించి, గురిని గురించి ఆలోచించేటువంటి వారిగా ఉంటారు. ఇది కార్యాచరణ ప్రణాళిక. పోతే రెండవ పాఠానికి వద్దాం. శిష్యులను చేయుట అనేటువంటి అంశంలో రెండవ పాఠానికి వద్దాం. ఈ రెండవ పాఠము పేజ్ నెంబర్ 150, 151. ఈ 2 పేజెస్లో రెండవ పాఠం మనకు కనిపిస్తాను. పాఠం 2 ఏంటి? రెండవ పాఠం పేరేంటి? శిష్యులనుగా చేయుటలో నీ పాత్ర. యువర్ రోల్ టు మేక్ డిసైపుల్స్. శిష్యులనుగా చేయుటలో నీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఇది కూడా. చూడండి, జయప్రదముగా శిష్యులను చేయుటకు తోడ్పడు ముఖ్య విషయాలు. శిష్యులనుగా చేయుటలో ఇప్పుడు మనం చూడబోయేటువంటి ఈ పాఠము మనకు చాలా చక్కగా సహకరిస్తుంది, మనల్ని ఎంతో బలోపేతం చేస్తుంది. విజయవంతంగా శిష్యులను చేసేదానికి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈ పాఠంలో పొందుపరచడం అనేది జరిగింది. మొట్టమొదటిది ఏంటంట? అక్కడ కొంచెం బోల్డ్ లెటర్స్లో రాస్తున్నారు కదా. మొట్టమొదటి ఏమని రాస్తున్నారు? 1 చదవండి. ఆధ్యాత్మికముగా ఎదుగుము. ఆధ్యాత్మికంగా ఎదుగు. నీ ప్రజలు ఆధ్యాత్మిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఆత్మ సంబంధమైన వివేచనమును అభివృద్ధి చేసు. చాలా ప్రాముఖ్యం. ప్రజల యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి అర్థం కావాలి అంటే వాళ్ళకి ఏం కావాలి? ఆత్మ సంబంధమైన వివేచన అనేటువంటిది కావాలి. ఎందుకు చాలాసార్లు మనం శారీరకంగా ఎదుగుతూ ఉంటాం కానీ ఆత్మలో ఎదుగుదల అనేటువంటిది కనబడదు. ఎందుకు అంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి వివేచన అనేది ఉండదు. అసలు ఎలాగ ఆత్మ సంబంధమైన వివేచన అనేది వస్తుంది అంటే అది దేవుని వాక్యంలో నుండి మనకి కలుగు. దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుంది? ఆత్మ స్థాయిని గురించి మాట్లాడుతుంది. మనం ఆత్మీయ జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాం, ఆత్మలో మనం ఎంతవరకు ఎదగలిగాం, మన ఆత్మీయ జీవితంలో ఎక్కడెక్కడ మనం జారిపోయిన స్థితిలో ఉన్నాం, పడిపోయిన స్థితిలో ఉన్నాం, ఎదగలేని స్థితిలో ఉన్నాం. ఇదంతా కూడా మనకు దేవుని వాక్యంలో కనపడుతుంది. తర్వాత బి చదవండి. బి అంటే ఒకసారి చూద్దాం. ఆధ్యాత్మిక పరిపక్వతను ఏది కలుగు చేస్తుంది? ఆధ్యాత్మిక పరిపక్వతను కలుగు చేస్తుంది. ఇప్పుడు మనం శరీరం ఎదుగుతా ఉంది. ఎలా ఎదుగుతా ఉంది చెప్పండి? ఏం కదా, మనం శరీరం ఎదుగుతా ఉంది కదా ఆహారాన్ని బట్టి మనం శరీరంలో ఎదుగుతా ఉన్నాం. పిల్లల గురించి ఆలోచన చేస్తే పసిబిడ్డలు వాళ్ళు పుట్టిన తర్వాత చిన్నగా ఎదుగుతూ ఉంటారు. పాలు తాగడం, తర్వాత ఆహారం తీసుకోవడం, ఆహారం తీసుకున్నాక శరీర అవయవాలు బలపడడం, ఆ తర్వాత చిన్నగా బోరపడడం, కూర్చోవడం, నడవడం, పరిగెత్తడం, నిలబడడం, ఇట్లా మనం చూస్తూ ఉంటాం. శరీరం ఎదిగేదానికి ఆహారం ఎలాగ అవసరమో మరి ఆత్మలో పరిపూర్ణత రావాలి అంటే దేవుని వాక్యం కూడా అవసరం. మనకి దేవుని వాక్యం మన చేతిలో బైబిల్ ఉంది. మనం దేవుని వాక్యాన్ని చదువుకుంటా ఉన్నాం, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం, వాక్యాన్ని వింటా ఉన్నాం. ఇలా చేయడం వల్ల ఆత్మలో ఎదుగుతాము అనుకోవడం తప్పు. ఎందుకు అంటే ఊరికే వాక్యం వినడం వల్ల, చదవడం వల్ల మనం ఎదగలేము. ఎప్పుడు ఎదుగుతాం? ఇప్పుడు ఫుడ్ మన దగ్గర ఉంది, భోజనం ఉంది. భోజనాన్ని ఊరికే చూసుకుంటా ఉంటే మనం బలం పొందుతామా, లేకపోతే తిన్నాక బలం పొందుతామా చెప్పండి? అట్లా దేవుని వాక్యాన్ని కూడా ఏం చేయాలంటే
మన జీవితంలో అన్వయించుకోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం అన్వయించుకుంటామో ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని పరిపూర్ణతలోనికి తీసుకుని వెళ్తాం. పౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడి వలె యోచించితిని, తలంచితిని, ఇప్పుడు పెద్దవాడు అయినాక పిల్లవాడి చేష్టలు మానేసి. అంటే ఒక స్టేజ్కి వచ్చేసాడు. అక్కడ పౌలు చెప్పినటువంటి మాటలు శరీరం గురించి కాదు, ఆత్మ గురించి. ఆత్మ గురించి. కాబట్టి మనం ఆత్మలో ఎదగాలి అంటే దేవుని వాక్యాన్ని ఊరికే చదువుకోవడం వినడం వల్ల కాదు, దాన్ని అన్వయించుకోవాలి, గైకొనాలి. అప్పుడు ఆత్మలో మనం ఎదిగేటువంటి వారంగా ఉండగలుగుతాం. మూడోది ఏంటి? మనము ఆధ్యాత్మిక ప్రభావమును అభివృద్ధి చేసుకున్నాము. ఆధ్యాత్మిక ప్రభావమును అభివృద్ధి చేసుకొని ఇట్ హెల్ప్స్ టు మేక్ అదర్స్ డిసిపుల్స్. ఈ ఆధ్యాత్మిక ప్రభావాన్ని అభివృద్ధి చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆత్మలో ఎదిగామో ఈ ఎదిగినటువంటి ప్రభావము ఇతరుల పైన పనిచేయాలి. ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఆత్మలో ఎదుగుతూ ఉన్నాం అనుకోండి, తెలియకుండానే మన జీవితం ఇతరుల పైన ప్రభావితాన్ని చూపిస్తుంది. ఒక మంచి వాక్యాన్ని బైబిల్లో మనం చూద్దాం. దీనికి రిలేటెడ్గా పేతురు రాసిన పత్రిక, చాలా మంచి మాట అది. ముఖ్యంగా స్త్రీలు వినాల్సినటువంటి మాట అన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2 వచనాలు చదవండి. చాలు చూడండి ఎట్లా ఉన్న వాళ్ళకి వాక్యం లేదు, పురుషులకి వాక్యం లేదు ఇక్కడ. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. పవిత్ర ప్రవర్తన. వీళ్ళు పోయి వాళ్ళకి వాక్యం అని చెప్పట్లే, వీళ్ళు వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ ఉన్నారు, పవిత్రంగా బ్రతుకుతూ ఉన్నారు. ఈ పవిత్రంగా బ్రతికేటువంటి ఈ బ్రతుకుని చూసి భర్తలు మారిపోతా ఉన్నారు. అదనమాట ప్రభావం అంటే. మనం జీవించే జీవన విధానము యొక్క ప్రభావము ఇతరుల మీద పడుతుంది. అది మంచిదైనా చెడ్డది. సో ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. సరే, ఈ 150వ పేజీలో ఈ క్రింది ప్రశ్నలను చిన్న గుంపులో చర్చించండి. గ్రూప్ డిస్కషన్ అన్నమాట. ఇక్కడ ఒక 6 ప్రశ్నలు ఉన్నాయి ఈ గ్రూప్ డిస్కషన్లో. ఏంటి 6 ప్రశ్నలు? మొదటి ప్రశ్న ఏంటి? చదవండి ఎవరైనా. ప్రజలు క్రీస్తునందున్న పరిస్థితిని గురించిన ఆధ్యాత్మిక వివేచనము అనగా అర్థము ఏంటి? ఇక్కడ ఒక రెఫరెన్స్ నేను రాశాను నోట్స్లో, మీరు కూడా రాసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 5వ అధ్యాయము 16వ వచనం. అది రిఫరెన్స్ రాసుకోండి. అది ఇంటికి వెళ్ళినాక మీరు చదివితే ఈ ప్రశ్నకి మీకు జవాబు వస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మీరు ఆ ప్రశ్నకి జవాబును చూడవచ్చు. సరే, 2వ ప్రశ్న ఏంటి? సంఘ స్థాపకుడు ఆధ్యాత్మిక వివేచనమును
కలిగి ఉండుట ఎందుకు ముఖ్యము? చాలా మంచి ప్రశ్న ఇది కూడా. సంఘ స్థాపకుడు ఆధ్యాత్మిక వివేచనమును కలిగి ఉండుట ఎందుకు ముఖ్యము అంటే రాసుకోండి. అక్కడ నోట్స్ అంటే ఇక్కడ నోట్స్ లేదు, రాసుకోండి. దేవుని రాజ్యము నిమిత్తము, దేవుని రాజ్యము నిమిత్తము లేక దేవుని రాజ్యము కొరకు అని రాసుకోండి. సంఘ స్థాపకుడు ఆధ్యాత్మిక వివేచనం కలిగినట ఎందుకు అంటే దేవుని రాజ్యము కొరకు అని అన్నమాట. దేవుని రాజ్యం కొరకు. దేవుని రాజ్యం కొరకు ఎప్పుడైతే ఒక సంఘం స్థాపించేటువంటి వ్యక్తికి ఆధ్యాత్మిక వివేచనం కలిగి ఉంటాడో అప్పుడు సంఘాన్ని స్థాపిస్తాడు. అదన్నమాట. మూడవది ఏంటి? మనము ఆధ్యాత్మిక వివేచనమును ఎలా ఆర్జించవచ్చు అంటే అర్థం ఏంటి? ఆర్జించవచ్చు అంటే పొందుకోవడం. ఆర్జించడం అంటే డబ్బు గురించి మాట్లాడేటప్పుడు సంపాదన అంటాం కదా, డబ్బు సంపాదించుకోవడం. సంపాదన అనే దాన్ని కూడా తెలుగు పర్యాయ పదాల్లో ఆర్జించడం అని కూడా వస్తుంది అన్నమాట. ఈ ప్రశ్నలన్నింటిలో కూడా మనకు ఒక మూల పదం కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా. ఏంటి ఆ మూల పదం అంటే వివేచన గురించి అన్నమాట. ద పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్, వివేచన శక్తిని గురించి, గ్రహ శక్తిని గురించి చూస్తాం. మనం ఆధ్యాత్మిక వివేచనమును ఎలా ఆర్జింపవచ్చు, లేక ఎలా పొందుకోవచ్చు, లేక ఎలా సంపాదించుకోవచ్చు, ఇట్లా వస్తుంది అర్థాలు. దానికి ఎదురుగా రాసుకోండి. దేవుని వాక్యమును అనుసరించుట వలన, దేవుని వాక్యమును అనుసరించుట వలన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన, దేవుని వాక్యమును అనుసరించుట వలన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఈ ఆధ్యాత్మిక వివేచన అనేటువంటిది కలుగుతుంది. దీనికి ఒక రిఫరెన్స్ కూడా నేను చెప్తాను, రాసుకోండి. యోబు గ్రంథం 28వ అధ్యాయం. యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం చదవండి ఎవరైనా. యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచిపెట్టుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చింది. చాలా మంచి మాట ఇది. అసలు జ్ఞానం అంటే ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. అసలు వివేచనం అంటే ఏంటి అంటే దుష్టత్వమును విడిచిపెట్టడం. చూసారా డెఫినేషన్స్ ఎలా నిర్వచనాలు? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చింది. దేవుడు చెప్పాడు అంటే అది చాలా, దాన్ని మనం ఎక్కడ సందేహించాల్సిన పనిలే. 100% కరెక్ట్గానే ఉంటుంది దేవుని మాట. వాట్ ఈస్ ద అసలు జ్ఞానం అంటే ఏందనుకున్నాం అనుకోండి, దేవుని భయభక్తులు కలిగి ఉంది. వివేచన అంటే ఏందనుకున్నాం అనుకోండి, దుష్టత్వమును విడిచిపెట్టడం. ఈ మాట ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఎవరితో చెప్పాడు? దేవుడు ఎవరితో చెప్పాడు ఇక్కడ? ఆయన నరులకు అంటే మనుషులకు, మనకు కూడా సెలవిచ్చాను. నెక్స్ట్ ప్రశ్న ఏంటి ఇక్కడ? చాలా మంచి ప్రశ్న ఇది కూడా. ఆధ్యాత్మిక వివేచనను మన వైఖరులను, మన కోరికలను ఎలా ప్రభావితము చేస్తుంది? రాసుకోండి అక్కడ కూడా.
ఆత్మ సంబంధముగా అని రాసుకోండి. అది జవాబు. ఆత్మ సంబంధముగా ఎలా ప్రభావితం చేస్తుందంటే ఆత్మ సంబంధముగా ప్రభావితము చేస్తుంది అని అర్థం అన్నమాట. తర్వాత 5 ఇతరులు ఆధ్యాత్మికంగా ఎదిగినట్లు సహాయం చేయగల మార్గములను తెలుసుకోవడానికి ఏమి అవసరమై ఉన్నది. ఇతరులు ఆధ్యాత్మికంగా ఎదుగునట్లు వారికి సహాయము చేయగల మార్గములను తెలుసుకోవడానికి మనకు ఏమి అవసరమై ఉన్నది రాసుకున్న అక్కడ కూడా. వారితో సమయాన్ని గడుపుట. 3 విషయాలు చెప్తాను. ABC అని పెట్టుకోండి, లేకపోతే వారితో సమయాన్ని గడుపుట. వారితో సమయాన్ని గడుపుట. B వారికి దేవుని వాక్యాన్ని బోధించుట. C అనుభవాలను పంచుకొనుట. ఇలా చేయడం వల్ల ఇతరులు ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ఇతరులతో సమయం గడపడం, ఇతరులకు దేవుని వాక్యాన్ని బోధించడం, ఇతరులతో మన అనుభవాలను పంచుకోవడం. నెక్స్ట్ చివరి ప్రశ్న ఏంటి? ఇతరులను ప్రభావితము చేయువారమై ఉండుటకు మనమేమి చేయవలెను. ఇతరులను ప్రభావితం చేయువారమై ఉండుటకు మనమేమి చేయవలెను. దీంట్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇతరులను ప్రభావితం చేసేవారుగా మనం ఉండాలి అంటే ఇది కూడా రాసుకోండి. కింద కొంచెం బ్లాక్ ఉంది కదా, తెలుపు అట్లా రాసుకోండి. ఇతరులను ప్రభావితం చేయవారు అన్నట్టుకు మనం ఏం చేయవలను అంటే, మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. రెండవది భారము కలిగి ఉండాలి. 1 ప్రార్థన, 2 భారము, 3 ప్రయత్నం. 1 ప్రార్థన, 2 భారము, 3 ప్రయత్నం. సరే, రోమన్ నంబర్ 2కి వెళ్దాం. రోమన్ నంబర్ 2లో నీ శిష్యుల ఎడల క్రీస్తును పోలిన ప్రేమను ప్రదర్శించుము. ఇక్కడ ప్రేమను గురించి చదువుతాం. పై భాగంలో వివేచన గురించి చూసాం. ఈ కింద భాగానికి వచ్చేసరికి ప్రేమను గురించి చూస్తాము. నీ శిష్యులను ప్రేమించు, నీ శిష్యుల ఎడల క్రీస్తును పోలిన ప్రేమను ప్రదర్శించుము. అక్కడ కొన్ని రిఫరెన్స్ ఉన్నాయి కదా. నీ శిష్యులను ప్రేమించుటనగా అర్థం ఏమిటి? ఫిలిప్ 4:1 అండర్లైన్ చేసుకోండి. ఫిలిప్ 4:1 అండర్లైన్ చేసుకోండి. చదువుతారు ఎవరైనా? ఫిలిప్ 4:1 ఏముందో ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సోదరులారా, నా ఆనందమును నా కిరీటమై ఉన్నది. ప్రియులారా, ఇట్లు ప్రభువు నందు తృప్తులై ఉంది. చాలు. కావున నేను అపేక్షించు అది కదా, నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా. ఆ పదజాలం నుండి ఎలా నేను అపేక్షించు అంటే నాకు బాగా ఇష్టంగా ఉన్నటువంటి వాడు మీరు అనే విధానంలో పౌలు వారి పట్ల ఉన్నటువంటి ప్రేమను ఆ విధంగా వెల్లడిపరచారు. అంత అపేక్ష అన్నమాట, అంత ఆసక్తి, అటువంటి ప్రేమ.
ఈరోజు వేరే ప్రోగ్రామ్ జరుగుతుంది. ఏ గోపి ఎవరు సినిమా యాక్టర్ మహేష్ బాబు వస్తున్నాడు. అభిమానం ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అపేక్ష, అది అభిమానం వాళ్ళకు ఉన్నటువంటి ఫేవర్ అనమాట ఆయన అంటే. పౌలుకి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు అంత ప్రేమగా ఉన్నారన్నమాట, అంత ఇష్టంగా ఉన్నారు. శిష్యులను ప్రేమించుట అనగా అర్థం ఏంటంటే వాళ్ళని అపేక్షించడం, వాళ్ళని బాగా వాళ్ళ మీద అఫెక్షన్ పెంచుకోవడం. రెండోది ఏంటి, ఈ ప్రేమ నీ జీవితంలో తను తాను ఎలా అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 7 వచనం వరకు ఉంది కదా. ఆ వచనాలు మనం చదివామంటే అక్కడ ప్రేమల గురించినటువంటి వివరాలు ఉంటాయి. ప్రేమ దయ చూపించదు, మత్సరపడద్దు, ప్రేమ నమ్మంగా ప్రవర్తించదు, త్వరగా కోపపడదు, ఇట్లా ప్రేమను గురించినటువంటి ఉంటాయి. మీరు అంతకుముందు మా బైబిల్ స్టడీలో కూడా చెప్తున్నా వాటి గురించి. అవన్నీ మీరు కౌంట్ చేశారనుకోండి, అసలు ఎన్ని రకాల ప్రేమ ఉంది అది మీకు అసైన్మెంట్ ఈసారి. మీరు వచ్చే పాఠంలో కౌంట్ చేసుకొని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ ఎన్ని రకాలుగా ఉంది అనేటువంటిది వచ్చే పాఠంలో మీరు కౌంట్ చేసి లెక్క కట్టుకొని చెప్పాలి. సరేనా? చెప్తారా? ఓకే, సరే. నెక్స్ట్, ప్రేమను నీ శిష్యుల ఎడల ప్రదర్శించడానికి కొన్ని ఆచరణాత్మకమైన మార్గములు ఏమిటి? ఇక్కడ రోమపత్రిక 12:10-21 రాసుకోండి. ఆల్రెడీ అక్కడ ఉంది, దాన్ని టిక్ చేసుకోండి. రోమపత్రిక 12వ అధ్యాయం 10-21 మీరు చదివారంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రేమల గురించి అక్కడ మనం చూస్తాం. చాలా విషయాలు అక్కడ ఉంటాయి. అసలు ఈ రోమపత్రిక 12వ అధ్యాయము చాలా బ్యూటిఫుల్ చాప్టర్ అన్నమాట. అది చాలా శ్రేష్టమైనటువంటి అధ్యాయం. అది కూడా మీరు చదవండి. ఈ వచనాలన్నీ కూడా మీరు ఇంటి దగ్గర చదివినట్లయితే ఆ ప్రేమ గురించి చాలా విషయాలు మీకు అర్థం అవుతాయి. సరే, ఈ క్రింది ప్రశ్నలు చిన్న గుంపుల్లో చర్చించండి. మరొక విశ్వాస ఎడల గల ప్రేమ ఎలా చూపు? ఇవంతా కూడా ప్రాక్టికల్స్. 15 minutes ఉంది ప్రాక్టికల్స్ అనేది. సరే, దాన్ని పక్కన పెట్టండి. రోమన్ నంబర్ 3, ప్రజల యొక్క నిజమైన ఆధ్యాత్మిక అవసరముపై దృష్టిని కేంద్రీకరించుము, కార్యక్రమములపై కాదు. చాలా మంచి విషయం అది. ప్రజల యొక్క నిజమైన ఆధ్యాత్మిక అవసరములపై దృష్టి పెట్టండి, కార్యక్రమాలపై కాదు. దీని అర్థం ఏంటంటే కొన్నిసార్లు మనం కూడా సంఘంలో కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెడతాం. ఈ ఉద్యోగ కూడికలు, క్రిస్మస్ కూడికలు, ఈ లెంట్ డేస్ కూడికలు, లేకపోతే బర్త్డే కూడికలు, ఇట్లాగా యాక్టివిటీస్, బైబిల్ స్టడీస్ అని వీటి మీద మనం ఇంట్రెస్ట్ పెడతా ఉంటాం. మంచిదే, కాదని కాదు. అదే సమయంలో ప్రజల యొక్క నిజమైన ఆధ్యాత్మిక అవసరత ఏముంది? ఈ వ్యక్తి ఇంతకాలం దేవుని గురించి వింటున్నాడు, నిజంగా ఇతను మారు మనసు పొందాడా? వీళ్ళు దేవుని గురించి ఎంతో కాలం వింటున్నారు, వీళ్ళు ఆ పాపం నుంచి బయటకు వచ్చారా? ఆధ్యాత్మిక అవసరతలు అన్నమాట. కాబట్టి కార్యక్రమాలపైన కాకుండా ప్రజల యొక్క ఆధ్యాత్మిక అవసరతలపై దృష్టిని పెట్టడం. దీంట్లో ఒక 3 ఉన్నాయి, ABC అని. మొదటిది ఏంటి? విషయాలు సామాన్యమైనవై ఉండవలను. విషయాలు సామాన్యమైనవై ఉండవలనంటే వారి మీద బరువు మోపేసి వాళ్ళని భారంగా ఉండేటట్టు చేయడం కాదు, సాధారణంగా ఉండేటట్టు చేయాలి. విషయాలు సర్వసాధారణంగా ఉండేటట్టు చేయాలి. వాళ్ళ మీద ఎక్కువ భారం మోసేసి మీరు ఇస్తున్నారు అంటున్నారని కాకుండా సామాన్యమైనటువంటి రీతిలో, సులభ శైలిలో ఉంచడం. వారు తమ ప్రాధాన్యతను సరిగా ఉంచుకున్నట్లు వారికి ప్రయారిటీస్ ప్రాధాన్యతను జాగ్రత్తగా కాపాడుకునేటువంటి విధానంలో వారికి సహాయం చేయడం. తర్వాత సహనమును కలిగి ఉండము. ఇవన్నీ ఆ 3వ దానికి వర్తిస్తాయి. సరే, 4, నూతన నాయకత్వమును ఏర్పాటు చేయుటకును హెచ్చరించుటకును గురిగా
హెచ్చగుచుండుటకును అన్న దగ్గర అభివృద్ధి చెందుటకును అని పెట్టుకోండి. అభివృద్ధి చెందుటకును అది కొంచెం సిమిలర్ వర్డ్ అన్నమాట. హెచ్చగుచుండుటకును అన్న దగ్గర అభివృద్ధి చెందుటకును అని పెట్టుకోండి. అప్పుడు కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది. నూతన నాయకత్వం ఏర్పాటు చేయుటకును అభివృద్ధి చెందుటకును గురిగా పెట్టుకును. నూతన నాయకత్వం ఏర్పాటు చేయుటకు అభివృద్ధి చేయుటకును వారికి ఏ విధమైన మద్దతు అవసరమై ఉన్నది. మద్దతు అంటే తెలుసా మీకు? మద్దతు అంటే అర్థం తెలుసా? సపోర్ట్. మద్దతు అనేది బ్రదర్ ఇంగ్లీష్లో సపోర్ట్ అని చెప్పాడు. కరెక్టే. తెలుగు అర్థం మద్దతు అంటే అర్థం అండి తెలుగులో. సపోర్ట్ అనే దాన్ని తెలుగులో మద్దతు అంటాం. అసలు మద్దతు అంటే ఏంటి? ఏం కదా సాధనం ఏం కదా వేరేమన్నారు? సహాయం, సహాయము, సహకారము ఇవన్నీ కూడా మద్దతు అనే పేరుకి పర్యాయ పదాలు అన్నమాట. సహాయపడటం, సహకరించడం అదనమాట. సరే, 5th వన్, నీ పరిచయను తరచుగా విశ్లేషిస్తూ అవసరమైన మార్పులను చేయడానికి సిద్ధంగా ఉన్నాము. విశ్లేషిస్తూ అంటే పరిశీలిస్తూ నీ పరిచయను తరచుగా పరిశీలిస్తూ అవసరమైన మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అంటే పరిచయను పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఇంకేదైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నట్లయితే వాటిని సవరించడం, సరిచేయడం అనేటువంటిది అవసరం. అలైన్మెంట్ అంటాం కదా, అదనమాట అలైన్మెంట్. కొన్నిసార్లు కారులో వెళ్ళేటప్పుడు ఈ చక్రాలు అక్కడక్కడ కొన్ని ఎక్కడైనా కొంచెం దానికి దీనికి ఢీ కొట్టిన తర్వాత కొంచెం బెండ్ అయినట్టుగా ఉంటుంది చక్రాలు. వాళ్ళు తోలేటప్పుడు వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది, బండి సైడ్ లాగుతున్నట్టుగా, ఆ పక్కకు లాగుతున్నట్లుగా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఆ చక్రాలకి అలైన్మెంట్ చేస్తారు. అలైన్మెంట్ చేసినప్పుడు ఎక్కడైతే దానికి కొంచెం లోటుపాటు ఉందో అక్కడ ఎక్స్ట్రా ఒక ఇనుము లాంటిది పెట్టి వెల్డింగ్ చేస్తారనమాట. కొన్ని పాత కార్లకు మీరు చూస్తే అలైన్మెంట్స్ ఉంటాయి చక్రాలకి, అక్కడక్కడ వెల్డింగ్ చేస్తుంటారు దానికి. అలాగనమాట సరి చేయడం అలైన్మెంట్స్ అంటే క్రమపరచడం. నేర్చుకొనుము. మనం ఎంత నేర్చుకున్నా కూడా మనమంతా నేర్చుకోవాల్సిన వాళ్ళమే. ఎప్పుడు దాకా? చచ్చిపోయేదాకా. అంతే, మనం చనిపోయేదాకా నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళమే. ఇంకా నేర్చుకుంటూ ఉండాలి, మార్చుకుంటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి, ముందుకెళ్ళిపోతూ ఉండాలి. సరే, ఇక్కడ ఒక పారాగ్రాఫ్, ఇది కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, నేను త్వరగా చెప్తాను. దీంట్లో కూడా మీరు కొన్ని నోట్స్ రాసుకోవాల్సి ఉంటుంది, రాసుకోండి. పరిచర్య చేయటం గల నీ అందుబాటులను అంచనా వేసుకుంటూ ఈ క్రింది ప్రశ్నల సహాయంతో అంచనాలను గుంపుతో చర్చించుము. గ్రూప్ డిస్కషన్ అన్నమాట. 1, నేను అంటే ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు ఇది. నేను నా సొంత జీవితంలో నా దృష్టిని ప్రేమ, విశ్వాసము మరియు నిరీక్షణపై కేంద్రీకరించుతూనే ఉంటున్నానా? అంటే ఎవరికి వాళ్ళు ఈ ప్రశ్నలు వేసుకోవాలి. ఇది వ్యక్తిగత విమర్శ అన్నమాట. మనం ఈ ప్రశ్నలు వేసుకుంటున్నప్పుడు మన జీవితాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, లెక్క కట్టుకోవాలి. నిజంగా నా జీవితంలో ఈ విధంగా నేను ఉన్నానా అనేది ఎవరికి వాళ్ళే సద్విమర్శ చేసుకుంటూ, స్వపరీక్ష చేసుకుంటూ వాటికి రాసుకోవాలి. మనకి నోట్స్ ఎవరికి వాళ్ళు రాసుకోవాలి. అంటే వాళ్ళ యొక్క స్వపరీక్షను బట్టి రాసుకోవాలి. ఇతరులకు కూడా వారి దృష్టిని పేర్కొనబడిన విషయాలపై కేంద్రీకరించి ఉంచుటకు నేను వారికి సహాయము చేస్తున్నానా? నేను వాళ్ళకి ఆ విధంగా సహాయం చేస్తున్నానా? ఎవరికి వాళ్ళే ప్రశ్న వేసుకోవాలి. నేను ప్రాధాన్యతలను స్థాపించుకొని వాటిని పాటించుచున్నానా? ప్రయారిటీస్ అన్నమాట. కొన్ని ప్రాధాన్యతలు మనకై మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు సండే వచ్చింది, ఖచ్చితంగా నేను దేవుడి సన్నిధికి వెళ్ళాలి, ఒక ప్రయారిటీ. ఫాస్టింగ్ ప్రేయర్ ఒక ప్రయారిటీ.
బైబిల్ రీడింగ్ అట్లా కొన్ని ప్రాధాన్యతలు మనం పెట్టుకొని వాటిని మన జీవితంలో అన్వయించుకోవాలి. విశ్వాసములో తక్కువ పరిపక్వత చెందిన ఇతరుల ఎడల నేను సహనంతో మెలుగుతున్నానా? అంటే కొన్నిసార్లు విశ్వాసుల్లో కొద్దిమంది కొంచెం తగ్గిపోయి ఉంటారు, ఏదో కొన్ని బలహీనతలు ఉంటాయి. అలాంటి వాళ్ళతో నా సహనం ఎంతవరకు ఉంది, వాళ్ళ విషయంలో నేను ఎంత ఓర్పు పట్టుకున్నాను, ఓపిక కలిగి ఉన్నాను. కొన్నిసార్లు భార్య దేవుని నమ్ముకుంటుంది, భర్త దేవుని నమ్ముకోడు, కొంచెం అసహనంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనకు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. లేదా కొన్నిసార్లు తోటి విశ్వాసులు వాళ్ళు కూడా మందిరానికి వచ్చేవాళ్ళే కొన్నిసార్లు అసహనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ విషయంలో కొంతవరకైనా మనకు సహనం ఉందా, ఓర్పు ఉందా, ఓపిక ఉందా, అలా సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇది. నేను ఇతరులను మద్దతు, ఇందాక ఏమో చెప్పుకున్నా, మద్దతు అనే దానికి సహకారము లేక సహాయం చెప్పుకున్నాం కదా. నేను ఇతరులకు సహాయం చేస్తున్నానా, సహకరిస్తున్నానా, ఏ విషయంలో అంటే అది ఆ విషయాన్ని నా పరిచర్యను అంచనా వేసుకొని అవసరమైన మార్పులు చేయడానికి ఇష్టపడుతున్నానా. అంటే పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చేస్తూ దాంట్లో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నట్లయితే ఆ సవరణలు అనేటువంటివి చేసుకోవాలి. ఇతరులతో పంచుకొనుటకు శిష్యత్వములకు సంబంధించినవి శిష్యులనుగా చేయటం గురించిన ఆయా వస్తు సామగ్రి నా యొద్ద ఉన్నదా? నీవు గుంపులోని ఇతర సభ్యుల సిఫారసు చేయు విషయాలను ఇది రాసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి. అంటే ఇది వ్యక్తిగతంగా అన్నమాట. ఇతరులతో పంచుకుంటకు శిష్యత్వముకు సంబంధించినవి శిష్యులుగా చేయటం గురించిన ఆయా వస్తు సామగ్రి నా యొద్ద ఉన్నదా? మనం ఇతరులను శిష్యులుగా చేసే విషయంలో కొన్నిసార్లు మనకు కొన్ని టూల్స్ అనేటువంటి అవసరం ఉంటాయి. టూల్స్ అంటే బైబిల్కి సంబంధించినటువంటి కరపత్రికలు, బైబిల్కి సంబంధించినటువంటి పుస్తకాలు, లేక ఏదైనా ప్రత్యేకమైనటువంటి కూడికలు, లేక కొంచెం ఏదైనా రిఫ్రెష్మెంట్ వస్తు సామాగ్రి, కొన్ని బైబిల్ సంబంధించిన వార్టెట్స్లు, ఇట్లా రకరకాల అన్నమాట. అట్లాంటివి మనం ఏమన్నా ఉపయోగించడానికి మన దగ్గర ఉన్నాయా? ఇట్లాంటివన్నీ కూడా వ్యక్తిగత దృష్టిలో మనం చూడవచ్చు. ఇది కార్యాచరణ ప్రణాళిక అంటే ఇక్కడ కూడా కార్యాచరణ ప్రణాళికలో ప్రేమల గురించే చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 7 వచ్చారు. మీరు వచ్చేవారు మీరు ఏం చేస్తారంటే దాంట్లో ఎన్ని ఉన్నాయనేది లెక్క పెట్టుకోండి. ఇది కూడా అదే దినచర్యలో డైరీలో రాసుకోవడం, ఇవన్నీ కూడా మీరు కార్యాచరణ ప్రణాళికలో మనం వీటన్నిటిని చూడవచ్చు. చాలా మంచి అంశం ఇది. శిష్యులుగా చేయడం అనేటువంటిది చాలా మంచి అంశం. మొత్తం 6 పాఠాలు ఉన్నాయి దీంట్లో. దేవుని కృప చేత మనం 2 పాఠాలు చెప్పుకున్నాం, మిగతాయి కూడా చెప్పుకున్నాం. రాబోయే దినాల్లో దేవుడు తన వాక్యాన్ని దీవించినాక ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ప్రేమించే రాత్రికాల సమయంలో మాకు ఇచ్చినటువంటి బైబిల్ తరగతిని బట్టి మీకు వందనాలు. ఈ బైబిల్ తరగతిలో 2 పాఠాలు శిష్యుని గురించి మేము నేర్చుకున్నాం. శిష్యుడు అనగా ఎవరు, శిష్యుని తయారు చేయటం అంటే ఏంటి నాయన, ఇవి మాకు దీవెనకరంగా ఉండినట్లు సహాయం చేయండి. ఇంకా అనేక మంది రాలేకపోయారు, వచ్చే తరగతికైనా అందరూ రాగలిగినట్లుగా చేయండి ప్రభా. ఈ పాఠములు, ఈ తరగతులు మాకు దీవెనకరంగా ఉండినట్లు సహాయం చేయండి. మరి ఎక్కడెక్కడైతే ఈ టీసీసీపీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను, విద్యార్థులను, మేనేజ్మెంట్ వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. రానున్న దినాల్లో ఈ పాఠాలు మాకు మరింత ఆశీర్వాదకరంగా ఉండినట్లు మేము శిష్యులుగా జీవిస్తూ అనేకులను శిష్యులుగా తయారు చేసేటువంటి వారంగా కూడా ఉన్నట్లు మీరే కనికరించి సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మన కుటుంబాలకు, ప్రత్యేకంగా ఎక్కడెక్కడైతే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో అక్కడ వారిని కూడా దేవుడు కాచి దీవించి కాపాడును గాక. ఆమేన్.
దేవాన్ని పొందాలి. వచ్చే శనివారం కూడా మన బైబిల్ తరగతి ఉంటుంది.